అలా నమస్తే జై భీమ్. నేను మీ వీరపాపన్న. ఈ వీడియో చేయడానికి గల కారణం, చాలా కాలం తర్వాత మీ ముందుకు వచ్చినా అని అనుకోవచ్చు చాలామంది. కానీ మాకు యుద్ధం నడుస్తున్నది. 59 కులాలకు సంబంధించి యుద్ధవేరి సింహగర్జన మహాసంగ్రామం ఏదైనా అనుకోవచ్చు. కానీ మాకు యుద్ధం అయితే జరుగుతున్నది. ఆ యుద్ధం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాలకు అఫీషియల్గా ఆమోదం ఇవ్వకుండా సుప్రీంకోర్టులో జడ్జీలతో వాదించి సుప్రీంకోర్టు ఏబిసిడీల వర్గీకరణ చేయాలని ఆలోచన చేసి ఇది రాజ్యాధికారానికి అనుకూలంగానే ఉంది అని చెప్పేసి తీర్మానం చేయడం, ఇదంతా జరిగింది. చేయవచ్చు, దీనికి ఎలాంటి ఆటంకం లేదని మాత్రం చెప్పింది. కానీ సుప్రీంకోర్టు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు చేయాలి, లేదంటే మీకు మీ రాష్ట్రానికి ఫలానా నిధి రాదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ అది చెప్పకుండా కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంట్ల మీద పడేసి, అంటే సాట్ల తవుడు పోసి పంచాయతీ పెట్టినట్టు కొత్త పంచాయతీ పెట్టింది. అయినా మేము ఏమంటున్నాం అంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం చేసిందో దాన్ని మేము అమలు చేయమని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. దానికి కొంతమంది మా మిత్రులు, మా అన్నదమ్ములు వద్దు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. అన్నదమ్ములు ఒక తండ్రికి 4 పిల్లలు కనుక పుట్టుంటే 4కి 4 భాగాలు చేయాల్సిన అవసరం ఉంది, 4కి పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, 4ని ఏర్పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము 59 కులాలు ఎవరైతే ఉన్నామో 59 కులాలు అందరం కూడా అన్నదమ్ములమే. మేము అందరం ఏర్పడాల్సిందే, ఎవరి సంవత్సరం మనకు కావాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ అనేది అవసరం, చేయాల్సిందే, తప్పనిసరి, అది అవసరం కూడా. ఆ పోరాటమే ఇప్పుడు రణరంగంగా యుద్ధంగా మారింది. కాబట్టి రేపు హైదరాబాదు నగరంలో ఫిబ్రవరి 7వ తారీఖు మా అన్న మందకృష్ణన్న గారి పిలుపు మేరకు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఏదైతుందో అది కూడా సంపన్న జాతులు, ఒక మాదిగ జాతులు కాదు, మా 59 కులాలు కాదు, సంపన్న జాతుల మద్దతు మేరకు విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి, సంపన్న జాతులకు మా మాదిగ జాతులు లేకుండే మా అవసరం మీకు ఉంది అని చెప్పేసి మేము చెప్తున్నాం. మీ అవసరం కూడా మాకుంది అని అనుకుంటున్నాం, నమ్ముతున్నాం. కాబట్టి మా అవసరం ఉంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా, మాదిగ జాతి బిడ్డ అవసరం ఉంది అనే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలా, మీరు కలిసి రావాలని చెప్పేసి. మీరు డప్పు కొట్టకపోయినా పర్వాలేదు, ఆ సభకాడికి వచ్చి చూసి చప్పట్లు కొట్టొచ్చిన మాకు మీరు 1000 ఏనుగుల బలం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒకటే ఒక మాట నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఎన్ని పోరాటాలు చేసినా ఏబిసిడీల వర్గీకరణను ఎవరు ఆపలేరు, ఇది నిజం. కాబట్టి అన్నదమ్ములు ఏర్పడకుండా ఉన్న చరిత్ర ఎక్కడ లేదు. అన్నదమ్ములు భాగం పంచుకోవాల్సిందే, ఏర్పడాల్సిందే. కాబట్టి ఈ భాగం ఇవాళ కాకపోతే రేపు కాకుండా వెళ్ళింది, కానీ ఖచ్చితంగా భాగం పంచుకోవాల్సిందే. దయచేసి ఇప్పుడు కూడా నేను మోడీ ప్రభుత్వానికి వినిపించుకుంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జోక్యం తీసుకొని పార్లమెంటులో ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాలకు ఇది కనుక పంపిస్తే మీకు ఇంకా మర్యాద ఉంటుంది. భవిష్యత్ ఎన్నికల్లో మాదిగల మద్దతు మీకు ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఎవరైతే ఈ పోరాటానికి వార్డు మెంబర్ నుంచి, ఎంపీటీసీ నుంచి, సర్పంచ్ నుంచి, జెడ్పీటీసీ వరకు, ఎమ్మెల్యే వరకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఉన్నాయి, రేపు భవిష్యత్తులో వస్తాయి, రేపు మాపు వస్తాయి. ఎవరైతే మాకు మద్దతు ఇస్తారో, రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మా మాదిగల గ్రామాల నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే అన్న మేము ఆకలి అవుతుంది, మాకు అన్నం పెట్టాలి, లేదంటే మాకు వెహికల్ పెట్టాలి, మాకు డప్పు కొనియాలని చెప్పేసి అడుగుతారో, ఎవరైతే మాకు సహకరిస్తారో వాళ్ళకే మా మాదిగల ఓట్లు వస్తాయి. ఇది కూడా క్లియర్గా నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఎవ్వరికి సంబంధం లేకుండా ఒక వీరపాపనగానే ఈ విషయం చెప్తున్నా. నేను
దయచేసి అర్థం చేసుకొని మాదిగల ఓట్లు కావాలనుకునే ప్రతి ఒక్కరూ మాదిగలకు మద్దతు ఇవ్వండి. జై భీమ్, రేట్ సల్యూట్. నేను మీ వీరపాపన్న.